మా అవతార్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్కి జూమ్ వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. సెషన్లో ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారము. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి కూడా నా యొక్క నమస్కారము. నా పేరు విజయ అండి. నేను కరీంనగర్లో నివసిస్తాను. మరి గత కొద్ది రోజులుగా మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాను. మళ్ళీ మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత కొద్ది రోజుల నుండి మరి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపులు అనేటువంటి సారి యొక్క జ్ఞాన సందేశాల ద్వారా సంకలనం చేయబడినటువంటి బుక్ పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపులు అత్యద్భుతమైన పుస్తకము. మరి దీని నుండి మనము జ్ఞాన సందేశాలను సారించినటువంటి ఆ జ్ఞాన సందేశాలను తీసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు ముక్తికి కూడా ఒక టెక్నిక్ ఉంది అనేటువంటి అంశంలో సారు ఏ రకమైన జ్ఞానం ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఎంతో సింపుల్ గా చెప్పేస్తారు సారు. ఎన్నో మనకి జటిలమైనవి కఠినమైనవి అనిపించే విషయాలను ఎంతో సింపుల్ గా చెప్పేస్తారనమాట. అరే ఇంతేనా అనిపిస్తుంది మనకి. సో అలాగా ఈ ముక్తి అంటే ఏంటి మరి? ముక్తి అనేది అదేదో మోక్షం అనేది శరీరాన్ని వదిలేసిన తర్వాతనో పైలోకాలకు వెళ్ళిన తర్వాతనో పొందేది కాదు. ముక్తి అంటే దుఃఖం నుండి విడుదల, బాధల నుండి బయటికి రావడము, సమస్యల నుండి బయటపడడము, జీవితాన్ని అవగాహనతో కూడి ఆనందంగా జీవించడము, జీవితాన్ని ఉన్నట్టుగా అంగీకరిస్తూ అందరితో మిత్రత్వంతో ఏకత్వంతో జీవించడము, ఇది ముక్తి. మరి మనము ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. జీవితాంతం ఉంటుంది నేర్చుకోవడం అనేది. ఇవాళ 4 రోజులు నేర్చుకుంటే అయిపోతుంది అని కాదు. నేర్చుకోవడం అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే నేర్చుకోవడానికే మనం వచ్చాము ఈ భూమి మీదకి, ఈ శరీరాన్ని స్వీకరించి. మరి ఎవరి దగ్గర నుండి నేర్చుకోవాలి? మన దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు, ఇతరుల దగ్గర నుండి నేర్చుకోవచ్చు, జంతువుల దగ్గర నుండి, పశువులు పక్షులు ప్రకృతి నుండి నేర్చుకోవచ్చు, చెట్ల నుండి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలంటే మరి మనకు ఆ దృక్పథం ఉండాలి, ఆ గమనిక ఉండాలి. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ 4 వ్యక్తులు ఉంటే ఒక్కొక్కరు దాన్ని ఒక్కో కోణంలో చూస్తారు. కొందరేమో విసుగు చెందుతారు, కొందరు ఎంజాయ్ చేస్తారు, కొందరు దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని స్వీకరిస్తారు. అలా మరి మన యొక్క దృష్టి కోణం బట్టి, మన దృక్పథాన్ని బట్టి, మన స్థితిని బట్టి నేను నేర్చుకోవాలి అనుకుంటేనే ప్రతి దాని నుండి మనం నేర్చుకుంటూ ఉంటాము. దత్తాత్రేయ స్వామి అంతటి వారే మరి స్వామీజీకి 24 మంది గురువులు ఉన్నారని చెప్తారనమాట. మరి ఒక తుమ్మెద చూడండి, ప్రతి చెట్టు మీద వాలి ప్రతి చెట్టు మీద ఉన్న పువ్వులోని మకరందాన్ని స్వీకరిస్తూ వెళ్తూ ఉంటుంది. అలా ఎన్నో చెట్ల మీద వాలుతూ రకరకాల పువ్వుల నుండి అది మకరందాన్ని స్వీకరిస్తుంది, తేనెని స్వీకరిస్తుంది. మరి అలాగా మనం కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి అనేది ఉంటుంది, ఏదో ఒక క్వాలిటీ అనేది ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. ఓహో నేను ఇక్కడ వీళ్ళ దగ్గర నుండి నాకు ఇది నేర్చుకోవాలి అనుకొని నేర్చుకుంటూ ఉండాలన్నమాట. మరి దీన్నే సార్ ఏం చెప్తారు అంటే, మళ్ళీ సార్ చెప్పే విషయాలన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ ఇంకొక టాపిక్ తో ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే దీంట్లో వచ్చింది దాంట్లో వస్తుంది, దాంట్లో వచ్చింది
దీంట్లో వస్తూనే ఉంటది. అదే కదండి మరి అంతటా ఉన్నది ఒక్కటే. ఒకటే సత్యాన్ని వివిధ కోణాల్లో మనకు అవగాహన కోసం, మనం అర్థం చేసుకోవడానికి కోసం విశ్లేషణ చేస్తారనమాట. దాన్ని ఏం చెప్తారు? సజ్జన సాంగత్యము చెయ్యండి. మనకి దేవుడు ఒక్క నోరిచ్చాడు, 2 చెవులిచ్చాడు కదా! మరెందుకు ఒకటే నోరిచ్చాడు, 2 చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి, చెవులు రిక్కించుకొని వినాలి. మరి మన అనుభవాలను ఇతరులకి తెలియచేయాలి. ఇతరుల యొక్క అనుభవాలు మనం వినాలి. మనం వింటున్నప్పుడు మనం నోరు మూసుకుంటాము. ఇతరులు మాట్లాడుతూ ఉంటారు. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అది ఇతరులకి జ్ఞానం అవుతుంది. మన అనుభవ జ్ఞానము. అలాగే ఇతరుల అనుభవాలు మనకి జ్ఞానం అవుతుంది. ఆది శంకరాచార్యులు ఏం చెప్తారు అంటే వజ్రగోవిందంలో, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. త్రిజగతి అంటే ఈ 3 లోకాలలో కూడా సజ్జన సంగతి రేఖ అంటే సజ్జన సాంగత్యం లేకుండా భవతి భవార్ణవ తరణే నౌక. ఈ జీవితం అనేటువంటి ఈ దుఃఖ సాగరాన్ని బయటకి దాటించేది ఇంకా వేరే ఏమీ లేదు అని చెప్తారు. అందుకే సజ్జన సాంగత్యం అనేది మన పిఎస్ఎస్ఎన్ లో ఒక పెద్ద పీటగా వేశారు సారు. ఈ రోజు ఇంతమంది ధ్యానులు తయారయ్యారు భూమి మీద, కోటాను కోట్లు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు, జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు అంటే అదంతా కూడా సజ్జన సాంగత్యం వల్లనే, గురు సాంగత్యం వల్లనే సాధ్యమవుతుంది. మనమందరం ఏం చేస్తాం? గురువు గారు ఉన్నప్పుడు లైవ్ గా కానీ, డిజిటల్ మీడియా ద్వారా కానీ సారిచ్చే సందేశాలన్నీ ఎప్పటికప్పుడు వింటూ, ఆకలింపు చేసుకుంటూ, ఆచరణలో పెడుతూ మనల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను చెప్పడమే కాదు, మీరు చెప్పాలి అని చెప్పి. మరి ఇది ఒక దగ్గర గుంటూరులో ఉన్నప్పుడు లైవ్ గా ఇచ్చిన ప్రోగ్రామ్ లోని సందేశం అన్నమాట. అక్కడ లక్ష్మి మేడం గారని వస్తారనమాట. మరి ఆ మేడం వారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆమెకి ముగ్గురు సంతానము, ముగ్గురు బాడీ వెకేట్ చేశారు, చనిపోయారు. మామూలుగా ఒక్కరు చనిపోతేనే అదెంతో కష్టము తట్టుకోవడం. ఇద్దరు కాదండి, ముగ్గురు ముగ్గురు మరి. అయినా కూడా ఆవిడ తన దుఃఖాన్ని నుండి బయటికి వచ్చారు, ముక్తిని పొందారు. ఎలాగా అంటే ఆ జ్ఞానం తనకుంది. పుట్టుక అంటే ఏంటి, చావు అంటే ఏంటి, సంతానం ఎందుకు వస్తారు మన ద్వారా ఈ భూమి మీదికి, ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఎవరైనా సరే, ఈ జీవితం అనేది ఒక ట్రైన్ లాంటిదండి. అక్కడ మన స్టేజి వచ్చినప్పుడు మనం ఎక్కుతాము. అలాగే మన డెస్టినేషన్ అంటే మన గమ్యం వచ్చినప్పుడు మనం దిగిపోతాము. ఆ ప్రయాణంలో మనతో పాటు ఎంతో మంది కో ప్యాసింజర్స్ ఉంటారు. మరి వాళ్ళందరూ చివరాఖరి వరకు మనతో వస్తారా? లేదు, వాళ్ళు దిగిన దగ్గర మనం దిగుతామా? దిగము. అలాగే ఈ జీవితము కూడా ఒక ప్రయాణం లాంటిది. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్యాభర్త కావచ్చు. వాళ్ళ ప్రయాణం ఎంతవరకు ఉంటుందో అంతవరకే మనతో కలిసి ఉంటారు, కలిసి జీవిస్తారు, కలిసి ప్రయాణం చేస్తారు. సుఖ దుఃఖాలను కలిసి పంచుకొని జీవిస్తాము. ఈ అవగాహన, ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకి దుఃఖం అనేది ఉండదు. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగిందండి. 12 ఇయర్స్ బ్యాక్. సార్ ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. ఇద్దరు అమ్మాయిలు నాకు. పెద్దమ్మాయి అప్పటికి ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, 22 ఇయర్స్ ఏజ్. ఆమె సడన్ గా యాక్సిడెంట్ లో బాడీ వెకేట్ చేసింది, చనిపోయింది. మరి అప్పటికే నేను ధ్యానంలో ఉన్నాను.
ఒక గురు సాంగత్యంలో ఉన్నాను, సజ్జన సాంగత్యంలో ఉన్నాను. ముఖ్యంగా నా ఆత్మతో నేను కనెక్టివిటీలో ఉన్నాను. నా సోల్ నన్ను ప్రిపేర్ చేసింది జరగబోయే సంఘటనకి. మామూలు వాళ్ళైతే అది తట్టుకోవడము, దాని నుండి బయటికి రావడము చాలా చాలా కష్టం. నా కుటుంబ సభ్యులే రాలేకపోయినరు చాలా ఏళ్ళ వరకు. నేను కన్న తల్లిని ఇంకా. నా పరిస్థితి ఎలా ఉండాలి? కానీ ఈ జ్ఞానము, ఈ సజ్జన సాంగత్యము, ఈ స్వాధ్యాయము, ముఖ్యంగా మన గురువు గారు మనందరకు చేసిన గొప్ప మేలేంటి అంటే మరణం అనే దాన్ని చాలా సింప్లిఫై చేసేసారు. దాన్ని మనకి ఫీడ్ చేశారు. మన అణువణువులో రింపేశారు. నువ్వు ఈ శరీరానివి కాదురా, నువ్వు ఆత్మవి, నీ ఆత్మకి చావు లేదు అంటూ ఆ జ్ఞానాన్ని మనకి మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యే విధంగా చెప్పి 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 మనల్ని అలా తయారు చేశారన్నమాట. సో మరి సజ్జన సాంగత్యం అనేది అంత గొప్పది. మరి అందుకే సార్ చెప్తున్నారు ఇక్కడ 40 years బ్యాక్ నాకు కూడా ముక్తి లేదు. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎన్లైటన్మెంట్ పొందానో అప్పుడు నాకు ముక్తి వచ్చింది. ముక్తి రాగానే నేనేం చేశాను, నా నోరు విప్పడం స్టార్ట్ చేశాను, మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఏ పుట్టలో ఏ పాముందో, నా మాటల వల్ల ఒకరు ధ్యానులుగా మారారు అంటే అంతకంటే ఇంకేం కావాలి నాకు. అందుకే నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను అప్పటి నుండి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇదిగో చూడండి ఇంతమంది మాట్లాడుతున్నారు. మరి నా ఒక్కడి వల్లనే ఇంతమంది వచ్చారు అంటే మనమందరము కలిసి మాట్లాడడం మీన్స్ మనము సాధన చేస్తూ పొందినటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని, మనం చేస్తున్నటువంటి ఆ సాధన మార్గం ఏదైతే ఉందో శ్వాస మీద ధ్యాస, దానిని తెలియని వారికి తెలియచెప్పడము. అది వాళ్ళకి పరోక్ష జ్ఞానం అవుతుంది. ఇక్కడ 2 రకాల జ్ఞానం ఉంది. ఒకటి ప్రత్యక్ష జ్ఞానము, 2 పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానం అనేది ఇతరుల నుండి మనం పొందేది. ప్రత్యక్ష జ్ఞానం అనేది మన నుండి మనం పొందేది. అయితే ఈ పరోక్ష జ్ఞానం అనేది మనకి స్ఫూర్తినిస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మైగ్రేన్ ఉందనుకుందాము. వాళ్ళు ఏం చెప్తారు, నేను ధ్యానం చేసి ఇగో ఇన్ని రోజుల్లో రోజుకు ఇన్ని గంటలు సాధన చేసి నా మైగ్రేన్ నేను తొలగించుకున్నాను, ఇప్పుడు లేదు, అది కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఆ అనుభవం విన్న వాళ్ళకి ఎవరికన్నా ఉందనుకోండి, ఓహో వాళ్ళు పొందిన దాన్ని నేను పొందొచ్చు కదా, అంటే నేను కూడా చెయ్యాలి ఇంకా అనేటువంటి ఒక పట్టుదల వస్తుంది. చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారండి, తెలుసుకొని ధ్యాన సాధన, కానీ ఇలా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ సజ్జన సాంగత్యంలోకి రాలేని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేను చాలా మందిని గమనించాను. ఎందుకంటే అక్కడ స్ఫూర్తి లేదు, ఇన్స్పిరేషన్ లేదు, ఇతరుల యొక్క అనుభవాలు వాళ్ళు వినడం లేదు. ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నారు అంతే. అందుకే మరి ఇలా కలుసుకొని ఒక గ్రూప్ కాన్షియస్ తో సామూహిక ధ్యానం ఎవరైతే చేస్తున్నారో ప్రతిరోజు ఆ చక్కటి ఆత్మ జ్ఞాన సందేశాలను ఎవరైతే వింటున్నారో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతో ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. మరి అందుకోసమే మన నుండి మనం ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందాలి అంటే మనం సాధన చేసి అనుభవం ద్వారా పొందేది ప్రత్యక్ష జ్ఞానము. ఈ ప్రత్యక్ష జ్ఞానానికి ఆ పరోక్ష జ్ఞానము కాజ్ అవుతుంది, కారణం అవుతుంది. ఒక బాట ఉందండి, మనం ప్రయాణం చేస్తున్నాము, వాళ్ళు చెప్తారు నేను ఈ మార్గంలో వెళ్ళాను, చాలా త్వరగా రీచ్ అయ్యాను, చాలా బాగుంది రోడ్డు వెళ్ళండి అని చెప్తారు. ఓ అలాగా అని చెప్పి ఏం చేస్తాము, మనము వెళ్తాము.
అందుకే మరి మన పిఎస్ఎస్ఎంలో ముక్తిని పొందడానికి 3 ముఖ్యమైన సూత్రాలు, సిద్ధాంతాలు ఇచ్చారు పత్రిజీ. అవి 1 సజ్జన సాంగత్యము, 2 స్వాధ్యాయము, 3 ధ్యానము. సార్ ఇక్కడ చూసారా? ఫస్ట్ ప్రయారిటీ సజ్జన సాంగత్యానికి ఇచ్చారు. వినండి, అందరి దగ్గర నుండి వినండి. తెలియని వాళ్ళందరూ సత్యం తెలియని వాళ్ళందరూ సత్యం తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని వినండి, విన్నదాన్ని ఆచరించండి, ఆచరించిన దాన్ని అందరికీ తెలియజేయండి. ఇక 2వ ప్రయారిటీ దేనికి ఇచ్చారు? స్వాధ్యాయానికి ఇచ్చారు. సజ్జన సాంగత్యంలో వాళ్ళ అనుభవ జ్ఞానం ఉంటే, స్వాధ్యాయంలో ఆ బుక్కులు ఎవరైతే రాస్తారో ఆధ్యాత్మిక పుస్తకాలు, అద్భుతమైన గ్రంథ రాజ్యాలు, వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానం ఉంటుంది, వాళ్ళ యొక్క రీసెర్చ్ ఉంటుంది అందులో. స్వాధ్యాయం ద్వారా కూడా మనకి ఎంతో ఎంతో శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఎంతో మంది ఒక బుక్ చదివి వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది, తనకు ఒకసారి తను ధ్యాని, ఒక సమస్య వచ్చిందండి. అప్పుడు ఒక బుక్ చదువుతుంది ఆమె. ఆ బుక్కులోని ఒకే ఒక్క వాక్యము ద్వారా ఆమెకి సమస్యకి పరిష్కారం లభించింది. చాలా పెద్ద సమస్య. ఆ వాక్యము దాన్ని పట్టుకొని తను తన సమస్యను పరిష్కరించుకుంది. హాయిగా ఉంది తన జీవితం ఇప్పుడు. అంటే సముద్ర ప్రయాణంలో ఈ నావనే ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానము, ఆ చుక్కానియే మరి ఈ సజ్జన సాంగత్యము, ఈ స్వాధ్యాయము, ఇవన్నీ కూడా మనకై మనము ఈదుతూ ప్రయాణం చేస్తే గమ్యాన్ని చేరుకోలేము సముద్రంలో. అందుకే జీవితాన్ని సముద్రంతో పోల్చారు. భవతి భవార్ణవ తరణే నౌక. ఈ దుఃఖ సాగరం నుండి, ఎందుకు దుఃఖ సాగరం అన్నారు? ఎందుకంటే ఇక్కడ అన్ని కర్మలతో వచ్చాము మనము. తెలిసి తెలియక ఆత్మ తక్కువ స్థాయిలో ముందు జన్మల్లో ఉన్నప్పుడు ఎన్నో కర్మలు చేసింది. మరి వాటి ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఈ జన్మను తీసుకొని వచ్చాము. కాబట్టే దుఃఖ సాగరం అన్నారు. అయితే ఎవరైతే ఈ 3 సూత్రాలు, సిద్ధాంతాలు ఫాలో అవుతారో వాళ్ళ జీవితము దుఃఖ సాగరంగా ఉండదండి, పూలబాటలాగా ఉంటుంది. ఎందుకంటే మనకి కలిగే ప్రతి పెయిన్కి, ప్రతి నొప్పికి మనకి కారణం తెలుస్తుంది, అవగాహన వస్తుంది, యాక్సెప్టెన్సీ వస్తుంది. కాబట్టి దాన్ని మనం స్వీకరించే విధానం మారిపోతుంది. మరి అందుకోసమే మరి ఈ 3 మనము తప్పకుండా ఆచరించాలి. మరి ఒక శ్రీకృష్ణ పరమాత్మ నోరు విప్పాడు, ఏమొచ్చింది? భగవద్గీత వచ్చింది. యేసు ప్రభు నోరు విప్పితే ఏమొచ్చింది? క్రిస్టియానిటీ వచ్చింది. మహమ్మద్ ప్రవక్త నోరు విప్పితే మరి ఖురాన్ వచ్చింది. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ నోరు విప్పుతున్నారు, ఏమొస్తుంది? మహా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది ఈ భూమండలం అంతా. సార్ చెప్తారు ఇక్కడ, రాబోయే 10 సంవత్సరాలలో ఈపీఎస్ఎస్ఎం అనేది ప్రపంచానికి అంతటికీ కూడా జ్ఞానాన్ని ఇస్తుంది, ధ్యానాన్ని ఇస్తుంది. వాళ్ళ మాటలు పొల్లుపోవండి. గురువుల యొక్క మాటలు పూర్తిగా పరమ సత్యాలు. వాళ్ళకి భూత వర్తమాన భవిష్యత్ అంతా కూడా చూస్తారు. వాళ్ళు చూసే చెప్తారు, చెప్పిందే జరుగుతుంది. ఎందుకంటే ఆ వాక్కులకు అంత పవర్ ఉంటుందన్నమాట. సో మరి మాట గురించి చెప్తున్నారు ఇక్కడ. నోటి వెంట ఎలాంటి మాటలు రావాలి? అపస్వరాలు రాకూడదు, సుస్వరాలు రావాలి. ఒక సంగీతం ఉందండి,
ఆ ఇన్స్ట్రుమెంటు ఆ సంగీత సాధన చేసి మనం టచ్ చేస్తే, ప్లే చేస్తే చక్కగా సుస్వరాలను ఇస్తుంది. అదే మనం సాధన చేయకుండా ఒక వయలిన్ ఉంది, మనం టచ్ చేస్తామా? ఒక వీణ ఉంది, మనం ముట్టుకుంటామా? ముట్టుకున్నాం అనుకోండి ఏమొస్తుంది? అపస్వరాలొస్తాయి. వినలేము. చెవులకి కర్ణ కఠోరంగా ఉంటుందన్నమాట. అలాగే మాటలు కూడా ఎవరు మాట్లాడాలి అనే దాన్ని ఇక్కడ సార్ చెప్తున్నారు. ధ్యానం చేసి, జ్ఞానం పొంది, అప్పుడు మాట్లాడండి. జ్ఞాని అయిన వాళ్ళ నోటి వెంట సుస్వరాలొస్తాయి, సుజ్ఞానమొస్తుంది. కుజ్ఞానము కూడా ఉంటుంది. అపస్వరాలు కూడా ఉంటాయి. కానీ అవి చెడుపు చేస్తాయి. మంచి చేసే బదులు ఇతరులకి. ఎందుకంటే మనము సరికాని ఒక సమాచారము ఇతరులకు ఇచ్చినాం అనుకోండి, అదేమవుతుంది వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అది సరి అయినది కాదు. అక్కడ సత్యం లేదు. అందుకోసమే మరి ఎవరు మాట్లాడాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ మాటలు మాట్లాడడాన్ని ఒక సంగీతంతో, సంగీత పరికరంతో పోల్చారు. అంత గొప్పదండి వాక్కు అనేది. అందుకే కొందరు మాట్లాడుతుంటే మనకి వినాలి వినాలి అనిపిస్తుంది. కొందరు మాట్లాడుతుంటే వినాలి అనిపించదు. అక్కడి నుండి లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే అక్కడ ఇంకా ఆ శృతి లయ లేదు. ఆ మాట్లాడడానికి కావలసినటువంటి ఆ నైపుణ్యం లేదు. అందుకోసమే దీన్ని కూడా సంపాదించుకోండి. ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళ వాక్కు శుద్ధిగా ఉంటుంది. వాక్కు ఎప్పుడైతే శుద్ధి ఉంటుందో వాక్కు సిద్ధి కలుగుతుంది. వాక్కు సిద్ధి కలగాలి అంటే మరి వాక్కు శుద్ధిగా ఉండాలి. వాక్కు శుద్ధిగా ఉండాలి అంటే మన యొక్క అంతఃకరణను శుద్ధిగా ఉంచుకోవాలి. మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మన భావనలు పవిత్రంగా ఉండాలి. అందరినీ చూసేటువంటి ఆ దృష్టికోణము పవిత్రంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఇతరుల లోపల మనము లోపాలు కాకుండా వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాల్సి ఉంది? నా ధర్మం ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? అది మాత్రమే మనకు అవసరము. మరి ఎంత సాధన చెయ్యాలి అనే దాన్ని ఇక్కడ సార్ చెప్తున్నారు. మనకి రోజుకి 24 గంటలు ఉంటాయి కదా! కనీసం మినిమం రోజు 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. ఇది మినిమం. ఇంకా ఎక్కువ చేస్తే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు. ఎక్కువ చేస్తే మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. మనకి ఇంట్లో ఒక బావి ఉందండి. బావిలో నీరు ఉంది. మనం ఎంత తోడుకుంటే అంత నీరు మనకొస్తుంది. తోడుకోపోతే నీరే రాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి జ్ఞానం వస్తుంది? శ్రద్ధ ఉన్న వారికి. ఒక చిన్న స్టోరీ ద్వారా ఈ జ్ఞానం గురించి తెలుసుకుందామండి. ఒక పండితుడు తన శిష్యులకు ఒక చెట్టు కింద రోజు తను పండిత జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడనమాట. నేర్పిస్తూ ఉంటారు. అందులో మరి ఆ చెట్టు మీద ఒక చిలుక ఉంటుందంట. ఆ చిలుక రోజు అక్కడ పండితుడు ఏవైతే చెప్తున్నాడో అవన్నీ మళ్ళీ వల్లిస్తూ ఉంటుందంట. తను చెప్తూ ఉంటుందంట. అప్పుడు ఆ శిష్యుడు ఆ గురువుగారి పర్మిషన్‌తో ఆ చిలుకని నేను తీసుకెళ్తాను అంటాడంట. తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి ఒక ఇనుప బోన్‌లో పెడతాడు. అక్కడ ఆ చిలుక వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో మళ్ళీ అవన్నీ రిపీట్ చేస్తుందంట. ఎవరు ఏదంటే అది అనడం. ఎందుకంటే ఆ చిలుక ఒక జ్ఞాని. ఇది చూసిన తర్వాత మల్ ఆ రోజు ఆ ఇంటి నుండి ఆ శిష్యుడి ఇంటి దగ్గర నుండి రాజు ఒకరోజు వెళ్తున్నారంట. ఆ చిలుక మాటలు విని నాకిస్తావా ఇది అని అడిగారంట. రాజుగారు అడిగితే ఎవరైనా ఏదైనా ఇవ్వకుండా ఉంటారా? రాజా తీసుకెళ్ళండి అని ఇచ్చేస్తాడంట.
రాజు తీసుకెళ్ళి దాన్ని ఒక వెండి బోర్డులో పెడతారంట. అక్కడ రాజు యొక్క సభలో గోష్ఠి జరుగుతూ ఉంటుంది కదా, ఎవ్వరు ఏది మాట్లాడినా మళ్ళీ అది పలుకుతుందంట, రిపీట్ చేస్తుందంట. అక్కడికి రాణి గారు వచ్చారంట ఒకరోజు. ఆమె ముచ్చటపడి నాకు ఇది ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్లి తన యొక్క మందిరంలో పెట్టుకుంటారంట. అక్కడ రాణిగారు కాబట్టి అక్కడ కూడా ఎంతో మంది పెద్దలు వస్తుంటారు, ఏవో చర్చలు జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ కూడా ఎవరు వచ్చి ఏది మాట్లాడినా చిలుక మళ్ళీ రిపీట్ చేస్తుందంట. ఒకరోజు ఒకతను వచ్చి హిందీలో చెప్తాడనమాట, నాకు హిందీ సరిగ్గా రాదు మరి. హరికా నాంబోలో బంధన్ మే చూహే అని చెప్తాడంట. అంటే భగవంతుడి నామాన్ని స్మరించండి, బంధనాల నుండి విడిపడతారు అని అర్థం అన్నమాట. అయితే అప్పుడు అది విన్న తర్వాత మాత్రం చిలుక జూట్ జూట్ అంటుందంట. అంటే అబద్ధం చెప్తున్నాడు, ఇతను అబద్ధం చెప్తున్నాడు అని. అప్పుడు ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదంట. సో ఆ వ్యక్తి ఆ రాణి మందిరానికి ఎప్పుడు వచ్చినా అదే తను చెప్పడము, మళ్ళీ చిలుక జూట్ జూట్ అబద్ధం చెప్తున్నాడు అనడం జరుగుతుందంట. ఒకరోజు అక్కడికి బుద్ధ భగవానుడు వస్తే రాణి గారు అడుగుతారంట, ఏంటి ఈ చిలుక ఇలా చేస్తుంది అనేసి. అంటే అప్పుడు బుద్ధుడు చిలుక దగ్గరికి వెళ్ళి చిలుక చెవిలో ఏదో చెప్పేసి ఆ వెళ్ళిపోతాడంట. ఇంకా తర్వాత చూద్దాంలేండి అనేసి వెళ్ళిపోతాడంట. తెల్లవారేసరికల్లా చిలుక చనిపోయిందంట. అయ్యో చిలుక చనిపోయిందంట, చిలుక పలుకులు ఎంతో చక్కగా ముద్దుగా పలికే చిలుక చనిపోయిందట అని అందరూ పరుగు పరుగున వస్తారంట అక్కడికి. వచ్చిన తర్వాత ఎవరో ఆ బోన్ ఇలా ఓపెన్ చేసేస్తారు, చిలుక బోను. అప్పుడు అది ఎగిరిపోతుందంట. చనిపోలేదు, అదేం చేసింది, చనిపోయినట్టు యాక్టింగ్ చేసింది, నటించింది. అప్పుడు మళ్ళీ బుద్ధ భగవాన్ అడుగుతాడంట రాజు, ఏంటయ్యా ఏంటసలు చిలుక ఎందుకలా మాట్లాడింది, దాని చెవిలో మీరు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది అంటే అప్పుడు ఆ బుద్ధ భగవాన్ చెప్తాడంట. ఆ వ్యక్తి ఏం చెప్పాడు, భగవంతుడి నామాన్ని స్మరిస్తే బంధనాల నుండి విడిపోతామని చెప్పాడు. జ్ఞానం బంధనాల నుండి విడిపోవాలంటే కేవలము జ్ఞానము మాత్రమే బంధనాల నుండి మనల్ని విడిపిస్తుంది. ముక్తి ఎలా లభిస్తుంది అంటే జ్ఞానం వల్ల లభిస్తుంది. జ్ఞానం పొందినప్పుడే మనం ముక్తిని పొందుతాము. మరి జ్ఞానం ఎలా వస్తుంది, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ చిలుక ఒక మహాజ్ఞాని. అతడు చెప్పింది సరికాదని చిలుకకు తెలుసు. ఎందుకంటే ఊరికే భగవంతుని నామాన్ని స్మరిస్తే మనకి జ్ఞానం రాదు కదా. అది అదే చెప్పింది. మరి నేను చిలుక చెవిలో ఏం చెప్పాను అంటే, నువ్వు నీ బంధంలో నుండి నువ్వు బయటకు పడడానికి నీకు ఒక ఉపాయం చెప్తాను అని చెప్పాను. నువ్వు ఇలా నటించు, నిన్ను వదిలేస్తారు. ఏ పని చెయ్యాలన్నా ప్రతి దానికి ఒక ఉపాయం ఉంటుందండి. ఉపాయంతో చేసినప్పుడు ఆ పని ఈజీగా చేయగలుగుతాము. ఇప్పుడు మానవుడు చంద్రమండలానికి వెళ్తున్నాడు. ఎగురుకుంటూ వెళ్తాడా? ఎలా వెళ్తాడు? రాకెట్లో వెళ్తున్నాడు. మరి మనిషి చంద్రమండలానికి వెళ్ళడానికి ఉపాయం ఉన్నప్పుడు మరి ఒక మనిషి జ్ఞాని కావడానికి, ముక్తి పొందడానికి కూడా ఉపాయం ఉంటుంది కదండి. మరి అదే ఈ శ్వాస మీద ధ్యాస. ఒక బిల్డర్ ఉన్నాడు, బిల్డింగ్ కడతాడు. అక్కడ ఉపాయం లేకుండా, ఉపాయం మీన్స్ అక్కడ టెక్నాలజీతో కడతాడు. టెక్నాలజీ ఉపయోగించకుండా కట్టిండు అనుకోండి, బిల్డింగ్ ఉంటుందా, కూలిపోతుంది. ప్రతి దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది, ఉపాయం ఉంటుంది. ఒక మ్యాథ్స్ సబ్జెక్టు, లెక్కల సబ్జెక్ట్ ఉన్నది అనుకోండి, అక్కడ ఒక లెక్కను చెయ్యాలి అంటే ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లేకుండా చేయడం చాలా కష్టం అవుతుంది, చాలా సమయం తీసుకుంటుంది. అసలు అక్కడ సమాధానమే దొరకకపోవచ్చు. అదే ఆ లెక్కకి ఫార్ములా యూజ్ చేసిండ్రు అనుకోండి, చిటికెలో ఆ లెక్కను చేయగలుగుతాము. మరి మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ప్రయాణం చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కరీంనగర్లో ఉంటాను, నేను హైదరాబాద్ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను. నేను హైదరాబాద్ ఎలా వెళ్ళాలి, బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది,
ఓన్ వెహికల్‌లో వెళ్తే ఎలా ఉంటుంది? ఎలా వెళ్ళాలి? ఇదంతా కూడా తెలుసుకొని ప్రయాణం చేస్తాం. అంటే ఒక ఫిజికల్‌గా ఒక జర్నీ చేయడానికే మరి మనం ఇంత సమాచారాన్ని సేకరించి ప్రయాణం చేస్తున్నాం కదా! ఈ రోజుల్లో చూడండి ఎక్కడికెళ్ళాలన్నా చాలా ఈజీ అయిపోయింది ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా. ఒకప్పుడు ఫోన్‌లో రైట్ ఎళ్ళాలా? లెఫ్ట్ ఎళ్ళాలా? ఎక్కడ యూ టర్న్ తీసుకోవాలి? ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదే ఇంకా ఫోన్ ఫెసిలిటీ లేకముందు ఇంకా కష్టమయ్యేది. రాంగ్ రూట్‌లో వెళ్ళడము, మళ్ళీ వెనక్కి రావడము ఇదంతా చేసేవాళ్ళము. ఎందుకంటే అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ముక్తిని పొందడానికి కూడా టెక్నాలజీ వచ్చింది. అదే ఈ 3 సూత్రాలు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానము, అలాగే సేవ. సేవ ద్వారా కూడా మనకి ముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఒకరు దుఃఖం నుండి బయటపడడానికి మనం మార్గాన్ని చూపించినప్పుడు మన దుఃఖం మాయమైపోతుంది. ఇతరులకు ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో నేచర్ మనకి సహాయం చేస్తుంది. అది ఎలా అందుతుందో మనకి తెలియదు. అందుకోసమే మరి ఈ త్రిజగతి సజ్జన సంగతి రేఖ అనే దాన్ని ఎప్పుడూ రిపీట్ చేస్తూ ఉంటారు సారు. మరి మనం ఇంకేం చేస్తున్నాము? ఈ ముక్తి పొందడానికి, మోక్షాన్ని పొందడానికి ఎక్కడెక్కడికో వెళ్తాము. ఎక్కడో ఏదో ఉంది అనుకుంటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలకెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, మళ్ళీ కళ్ళు 2 మూసుకొని, మనలోకి మనం వెళ్తేనే అక్కడ మనకి కావాల్సింది లభిస్తుంది. ఏదైనా మనకి దొరకాలి, లభించాలి అంటే అది ఎక్కడ ఉందో అక్కడ వెతికితేనే దొరుకుతుంది. అది లేని దగ్గర మనం వెతికామనుకోండి, జీవిత కాలం కూడా మనము వెతికినా అది మనకి లభించదు. ఎందుకంటే అదక్కడ లేనే లేదు. ఒకతనంట గుండు సూది ఇంట్లో పడేసుకున్నాడు. కానీ రోడ్ మీదెళ్లి వెతుకుతా ఉన్నాడంట. నాది పోయింది, నాది పోయింది అనేసి. దొరుకుతుందా అండి? మరి మనకి వెతికేది లభించాలి అంటే అక్కడ వెలుతురుండాలి. ఒక రూముంది. రూము నిండా రకరకాల సామాగ్రి ఉంది. వస్తువులున్నాయి. మనకి కావలసిన వస్తువును మనం తొందరగా తీసుకోవాలి, దొరకాలి అంటే అక్కడ చీకటి ఉంటే దొరుకుతుందా అండి? వెలుతురు ఉండాలి. వెలుతురు ఉన్నప్పుడు మనకు కావలసిన వస్తువు తొందరగా దొరుకుతుంది. ఆ వెలుతురే ఈ జ్ఞానము లోపల. ఇల్లు చూడండి. ఇల్లు ఊడవకపోతే ఒక్కరోజు ఊడవకపోతే ఎలా ఉంటుంది? 2 రోజులు, 3 రోజులు ఊడవకపోతే ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో నివసించలేం మనము. మనది మనకే చిరాకనిపిస్తుంది. అలాగే మనస్సు అనే గది నిండా కూడా ఎప్పుడూ చెత్త తయారవుతూనే ఉంటుంది. దుమ్ము, ధూళి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి? ఆ విశ్వమయ ప్రాణశక్తిని నిరంతరం మనలోకి తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ మనస్సు అనే గది శుభ్రపడుతుంది. మనసు ఎప్పుడైతే శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటుందో మన లోపల సరియైన ఆలోచనలు, మంచి ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలొస్తాయి. మన జీవితానికి ఎవరు కారకులం? మనమే. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. మనం సరికాని ఆలోచనలు చేస్తూ, తినకూడని పదార్థాలు తింటూ, అయ్యో! నా జీవితం ఇలా ఉందే, నాకీ కష్టాలు, నాకీ బాధలు అంటే తొలుగుతాయా అండి? ఓకే. వస్తాయి. అవి రావడం సహజము. ఆ వచ్చిన వాటిని మనం ఎలా వదిలించుకోవాలో మనము ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఓహ్! ఇంకా నేను నా మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. నా మాటని సరిగ్గా ఉపయోగించాలి. ఎప్పుడూ కూడా ఉబుసుపోక కబుర్లు చెప్పకూడదు. ఒక కుటుంబంలోని కుటుంబ సభ్యులం కావచ్చు, పక్కింటి వాళ్ళతో కావచ్చు,
ఫోన్లలో కావచ్చు, తెలియక ముందు చేశాము, మనకి మాట గురించి తెలియదప్పుడు, మాట విలువ తెలియదు. అందుకే చూడండి యోగులు ఎక్కువగా మౌనంలో ఉంటారు. అవతార్ మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంలో ఉన్నారు. మౌనంలో ఉండి నేర్పించిండ్రు వాళ్ళు, ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూర్చో నాయనా, కళ్ళు మూసుకొని కూర్చో, మౌనంగా కూర్చో అని చెప్పేవారంట. మరి మనం కూడా అవసరం ఉంటేనే మాట్లాడాలి, అవసరం ఉన్నంతే మాట్లాడాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇవి మనం ఎప్పుడూ కూడా అవేర్నెస్ లో ఉండాలి. మాటకి అంత ప్రాధాన్యత ఉంది. మరి అనవసరంగా మాట్లాడితే ఇంకా మనకి కర్మలు కూడా యాడ్ అవుతాయి. మరి మనం ఏం చేస్తాము, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాము. గుడికి వెళ్ళేవాడే దేవుడు అని చెప్తున్నారు ఇక్కడ సార్, ఎంత బాగా చెప్తారు. ఆ గుడి మెట్లు ఎక్కేవాడే దేవుడు, ఆ గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టేవాడే దేవుడు, ఆ కొబ్బరికాయ కొట్టేవాడే దేవుడు, ఆ గుడి కట్టిన వాడే దేవుడు, ఆ కొబ్బరి చిప్పను తినేవాడే దేవుడు. ఈ సత్యాన్ని మనం మరిచిపోయాము. మర్చిపోయిన దాన్ని ఏం చేసుకుంటున్నాము, ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాము. గుర్తు చేసుకున్నప్పుడు దాని పట్ల మరి అవేర్నెస్ లో ఉండాలి. ఇంకా మనము తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుందంట, చిదంబరం అనేటువంటి టెంపుల్ ప్లేస్ లో. అక్కడ గుళ్ళోకి వెళ్తే ఏముంటుంది అంటే, ఆ గుళ్ళో దేవతా మూర్తి విగ్రహం ఉండేటువంటి ప్లేస్ లో ఒక అద్దం ఉంటుందంట. అక్కడికి వెళ్ళి చూస్తే మరి అద్దంలో ఏం కనిపిస్తుందండి, మన ప్రతిబింబమే కనిపిస్తుంది. అంటే అక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఏం తెలియజేస్తుంది అది, నువ్వే దేవుడివి, నువ్వే భగవంతుడివి. ఆ గుడిని నిర్మాణం చేసిన వాళ్ళు, అది పురాతనమైనది, ఎంతో ఆత్మజ్ఞానులు, ఈ సత్యాన్ని తెలిసిన వాళ్ళు. అందుకే వాళ్ళు ఆ విధమైన నిర్మాణం చేశారు. బ్రహ్మమనంగ వేరే పరదేశమునలేదు, బ్రహ్మమనంగ తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. తెలియక ముందు ఎక్కడెక్కడో తిరిగాము, ఎక్కడో ఉంటాడనుకున్నాము, ఆ భగవంతుణ్ణి వేరుగా చూశాము. మరి ఇక్కడ మనకేం చెప్తున్నారు, నిన్ను నువ్వు తెలుసుకో, నీవే భగవంతుడివి, తన్ను తానెరిగినా తానే పో బ్రహ్మంబు, అహం బ్రహ్మాస్మి. మనకి వేదాలు ప్రమాణం కదండి. వేదాల్లో 4 మహావాక్యాలు ఉంటాయి. అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. మరి అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ. తత్వమసి, అంతా కూడా అదే. అయం ఆత్మ, నేను ఆత్మని. ప్రజ్ఞానము అంటే ఆ విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని చెప్పి ఎవరు చెప్పారు, వేదాలలో ఉందిది. మరి ఆ వేదాలను వింటాము, చదువుతాము, కానీ ఆ మాటలను మర్చిపోతాం మనము. అందుకోసమే మరి మళ్ళీ ఈ రకంగా మనకి గుర్తు చేయడానికే వచ్చారు పత్రిజీ. నువ్వే నాయనా భగవంతుడివి. మొదట్లో సార్ చెప్తుంటే నేను అంగీకరించలేదు. ఇదేంటి, మనం మనుషులం కదా, సార్ భగవంతుడు అంటున్నాడేంటి, ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఓయమ్మో సార్ని ఏమనుకుంటారు, అది ఇంట్లో ఏదన్నా సిడి ప్లేయర్ పెట్టుకునేదాన్ని అనుకునేదాన్ని. అంటే అప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను. ఒకరు చెప్పేది అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడే
అర్థమవుతుందండి, లేదంటే అంత ఈజీగా అర్థం కాదు. మరి ఇంకా వేమన గారి ఒక మంచి పద్యం కూడా మనకి ఇక్కడ చెప్తారనమాట. తనలో సర్వం ఉండగ తన లోపల వెతుకలేక ధర వెతికెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమా. తనలో సర్వం ఉండగా, అండపిండ బ్రహ్మాండంలో ఉన్నదంతా ఎక్కడుంది? అండాండంలో, పిండాండంలో బ్రహ్మాండం అంతా ఉంది అని చెప్తున్నారు. విశ్వమే మనము, మనమే విశ్వము. మరి మన లోపల సర్వం ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు? ధర అంటే ఈ భూమి మీద వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. నేను కాదు, పత్రిజీ కాదు, వేమన, యోగి వేమన. తనువుల మోసడి ఎద్దుల అంటే శరీరాలను మోసుకెళ్తున్నటువంటి ఎద్దుల్లాగా, మనముల తెల్పంగ వశమే అలాంటి వారి యొక్క ఆ స్థితిని తెలపడానికి అసలు అది అది సాధ్యం కాదు, అలా ఉన్నారు అంతా అజ్ఞానంలో, మూర్ఖత్వంలో అని వేమన గారు చెప్తున్నారు. వేమన గారు కూడా మరి ఆత్మజ్ఞాని కాకముందు, యోగి కాకముందు తను కూడా మరి ఎన్నో రకాల భౌతికమైనటువంటి ఆ బంధాల్లో, మోహాల్లో ఇరుక్కొని ఉన్నవారే. కానీ ఎప్పుడైతే తను జ్ఞాని అయ్యారో, యోగి అయ్యారో, మరి ఎన్నో అద్భుతమైన సత్యాలను ఇలా బట్టబయలు చేశారు, విడమర్చి చెప్పారు. సార్ కూడా చెప్తారనమాట, 40 years బ్యాక్ నాకు కూడా ముక్తి లేదు. ఎప్పుడైతే నేను ముక్తిని పొందానో అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాను. అందుకోసమే ఎవరైతే జ్ఞానాన్ని పొంది ఉన్నారో వాళ్ళు చెప్పవలసిన ధర్మం వాళ్లకు ఉంది. భీష్మ పితామహ కురు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అతను ఒక గొప్ప జ్ఞాని అయ్యుండి తన యొక్క మానవత్వాన్ని విస్మరించారు. అక్కడ ఏమీ చేయలేకపోయారు. చెయ్యగలిగే ఆ యొక్క శక్తి ఉండి కూడా, జ్ఞానం ఉండి కూడా. అందుకోసమే మరి తను మరణించే ముందు అంపశయ్యను అంటే ఆ బాణాలతో కుచ్చి ఉన్నటువంటి ఆ శయ్యను, ఆ యొక్క మంచాన్ని ఏర్పాటు చేసుకుని తను అక్కడ ధర్మం ఉంది తనది, కానీ అక్కడ మానవత్వాన్ని మర్చిపోయి రాజధర్మాన్ని పాటించారు. రెండు ఉంటాయండి. ఒకటి మాట ఇచ్చినప్పుడు, ఒకటి ధర్మం ఉన్నదనుకోండి. అక్కడ సందిగ్ధంలో ఉన్నాము. నేను ఒకరికి మాట ఇచ్చాను, ఆ మాట నేను నెరవేర్చాలా లేదు, ఇక్కడ నాదొక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని నేను పాటించాలా అన్నప్పుడు ధర్మానికే కట్టుబడి ఉండాలి, మాటకి కాదు. మాట అనేది ఆయా సందర్భాలలో, పరిస్థితులలో మాట్లాడి ఉంటాము, కానీ ఇక్కడ ధర్మం ఇంపార్టెంట్. అదే మనకి కృష్ణ పరమాత్మ కూడా తెలియజేశారు. నేను ఆయుధం పట్టను అని కూడా మరి భీష్ముని చంపుతాను అని చెప్పి ఆ బండి చక్రాన్ని పట్టేశాడు. అంటే ధర్మానికి మనం ఎప్పుడు మన ధర్మానికి మనము ప్రయారిటీ ఇవ్వాలి. మనం చేయవలసింది చేసే తీరాలి. చేయవలసింది చేయకుండా ఉండడం కూడా అధర్మమే అవుతుంది అని సార్ చెప్తూ ఉంటారనమాట. సో మరి ఇంకా మనకి పతంజలి గారు కూడా ఏం చెప్తున్నారు? యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మనసును ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ మురికి అంతా వెళ్ళిపోతుంది, చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మంచిగా కాఫీ తయారు చేసుకున్నామండి, ఒక కప్పులో కాఫీ పోసుకొని తాగాలి, కానీ కప్పులో ఆల్రెడీ డస్ట్ ఉంది. ఈ కాఫీని అందులో పోస్తే ఏమవుతుంది? కాఫీ అంతా డస్ట్ అయిపోతుంది, ఇంకా తాగడానికి పనికి రాదు. అలాగా మన మనసును ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోవాలి, శూన్యంగా ఉంచుకోవాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు శూన్యంగా ఉంచుకున్నప్పుడే అది మన లోపలికి ఎక్కుతుంది. దాని ఫలితాన్ని మనము పొందగలుగుతాము. లేదు లోపల ఏదో ఒకటి పెట్టుకొని ఆల్రెడీ నాకంతా తెలుసులే అనుకొని వేరే వాళ్ళు చెప్పేది వింటే అక్కడ మనకి ఏమీ రాదు.
ఆల్రెడీ తెలుసు నాకు అనే దాన్ని మనము బయటకి పంపించాలి అంటే మరి చిత్త వృత్తి నిరోధక, మనసు చేసేటువంటి పని ఏంది, ఆలోచనలు, దాన్ని నిరోధించడమే మన పని. దానికోసం ఉన్నదే శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో మనసు శూన్యమవుతుంది, నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది, ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలము, శూన్యము, ప్రశాంతం అవుతుందో మరి మన లోపల ఉన్న ఆత్మకి మనం కనెక్ట్ అయిపోతాము, సత్యం తెలుసుకుంటాము, జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానం వల్ల మనకి ముక్తి లభిస్తుంది. సో మరి ఇది ఈరోజు పత్రిజీ ముక్తికి కూడా ఒక టెక్నిక్ ఉంది. 3 ముఖ్య సూత్రాలు పాటిస్తే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానము, ఈ సూత్రాలు పాటిస్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ ప్రపంచానికి చుక్కాని లాంటి వాళ్ళు అని చెప్తారు. నాట్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్లు, మరి ఎంతో మంది ఇప్పుడు ఈ భూమి మీద ఈ ఆధ్యాత్మికత అనే దాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ జ్ఞానానికి మూలమైన పత్రిజీకి మరి ఒక్కసారి ప్రణామాలు. జై హో పత్రిజీ. ఇంత చక్కటి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఈ జూమ్ వేదికకి, లలిత మేడంకి, ఇంకా అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. క్లాస్ చాలా చక్కగా ఉంది మేడం. మేడం గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పండి. అలాగే ఈరోజు క్లాస్ మీద మీకేమైనా సందేహాలు ఉన్నా కానీ ఈ క్లాస్ ఎలా ఉందని మీ యొక్క అనుభవాలు పంచుకోవచ్చండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినా కానీ మీకు అన్మ్యూట్ ఇస్తాను. చాలా గ్రేట్ సార్. జూమ్ సెషన్ లో చాలా ఇంతమంది ఇంత అద్భుతంగా చక్కటి గ్రూప్ కాన్షియస్ తో రోజు ధ్యానం చేయడము, చక్కగా ఎంతో ఇంట్రెస్ట్ గా అశ్రద్ధ అనే దానికి ఈ జూమ్ వేదిక ఒక చక్కటి తార్కాణంగా ఉంది. రియల్లీ గ్రేట్. అందరికీ కంగ్రాట్స్. లక్ష్మీపతి సార్ మాట్లాడతారండి? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు మేడం. ముక్తికి మార్గం అనేది చాలా బాగుంది మేడం. అందరికి బాగా అర్థమయ్యేట్టుగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా మాట్లాడతారండి? నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. ఈరోజు సెషన్ చాలా బాగా నచ్చింది మేడం. మరణం అనేది అంటే ప్రతి మనిషికి మరణం అనేది ఉంటుంది, కానీ దాని తాలూకు బాధ ఏదైతే ఉందంటే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కనుక బాడీని వదిలిపెడితే ఆ తర్వాత మనం చానాళ్ళు కృంగిపోతాం. కానీ మీరు ఈ రోజు చెప్పిన సెషన్ ఏదైతే ఉందో, సజ్జన సాంగత్యంతో గురువులను చేరి గురు పాదాలను పట్టుకొని వారు చెప్పింది మనం ఫాలో అవుతే మన ఆత్మకి మరణం లేదు, శరీరానికే ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి నాకు చాలా బాగా నచ్చింది మేడం. సజ్జన సాంగత్యం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. సమాజం అంతా ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇలాంటి స్పిరిచువల్ సొసైటీస్ చాలా సర్వీస్ చేస్తుంది. దీనివల్ల మనం జ్ఞానాన్ని పొంది మంచి మార్గాన్ని పొంది ఈ శరీరానికి ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా తప్పించుకునేదానికి ఇంత సర్వీస్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళందరూ సాంగత్యం దొరకటం నా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు మేడం. పత్రిజీ గారికి మీకు కూడా. థ్యాంక్ యూ సార్. అందరము చేస్తున్నాం సార్. అందరము చేస్తేనే అవుతుంది. వినడము కూడా చాలా గొప్ప విషయము. చెప్పే వాళ్ళకంటే వినడము కూడా చాలా గొప్పది. వినేవాళ్ళు ఉంటేనే కదా సార్ చెప్పేవాళ్ళు చెప్పేది.
థ్యాంక్ యూ సార్.